హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రాఫ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ బాల్కనీ మేక్ ఓవర్ అనమాట. ఇలా కంప్లీట్లీ ఎంటీగా ఉన్న బాల్కనీని ఈ సమ్మర్ ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ అండ్ కోజీ స్పేస్లా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం, అది కూడా బడ్జెట్లో. సో ఫస్ట్ బాల్కనీ మేకోవర్కి కావాల్సిన ఐటమ్స్ షాపింగ్ చేయడానికి వెళ్దాం. లెట్స్ గో. ఫస్ట్ లైట్స్ అండ్ కొన్ని క్యూట్ అవుట్డోర్ డెకార్ ఐటమ్స్ కోసం డాలర్ ట్రీకి వచ్చేసాం. బడ్జెట్ మేకోవర్ కదా, సో తక్కువ ప్రైస్లో బాల్కనీకి యూస్ఫుల్గా క్యూట్గా ఉండే ఐటమ్స్ ఏం దొరుకుతాయో చూసేద్దాం. అండ్ ఇక్కడ డాలర్ ట్రీలో అయితే చాలా కలర్ఫుల్ పిల్లోస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను మాత్రం ఈ సమ్మర్ థీమ్ వైబ్ ఉన్న క్యూట్ పిల్లోని చూస్ చేసుకున్నాను. అండ్ బాల్కనీకి కోజీ ఫీల్ యాడ్ చేయడానికి కొన్ని లైట్ సెట్స్ కూడా తీసుకున్నాము. అండ్ లుక్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఈ బ్యూటిఫుల్ ల్యాంటర్న్స్ కూడా యాడ్ ఆన్ చేసామన్నమాట. సో డాలర్ ట్రీ నుంచి తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే. నెక్స్ట్ మిగిలిన బాల్కనీ ఎసెన్షియల్స్ కోసం వాల్మార్ట్కి వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ మేము తీసుకోబోయే మెయిన్ ఐటమ్స్ అయితే ప్లాంట్స్ అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మన బాల్కనీకి అసలు ఫ్రెష్ అండ్ కలర్ఫుల్ సమ్మర్ వైబ్ రావాలని డిఫరెంట్ కలర్స్లో ఉన్న ప్లాంట్స్ని అయితే మేము చూస్ చేసుకుంటున్నాము. అండ్ వాల్మార్ట్లో అయితే ప్లాంట్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ కలెక్షన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు. అండ్ అసలు దేన్ని చూస్ చేసుకోవాలో నాకు చాలా కన్ఫ్యూజన్ కూడా వచ్చేసింది అనమాట. బట్ యా, వి చూస్ ఫ్యూ ఐటమ్స్ ఫైనలీ. ఇలా ప్లాంట్స్ యాడ్ చేస్తే స్పేస్ మొత్తం అసలు ఫ్రెష్గా మారిపోయి చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్ వైబ్ వస్తుందని మా ఫీలింగ్. అండ్ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేయడానికి ఆర్ ఈవినింగ్స్ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది ప్లాంట్స్ వల్ల. మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఫైనలీ ఇంటికి రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేక్ ఓవర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే కంప్లీట్ ఫ్రెష్ అండ్ న్యూ లుక్ కోసం అనుజ్ అయితే బాల్కనీ మొత్తం డీప్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ ఎందుకంటే మనం ముందు బాల్కనీని క్లీన్ అండ్ రెడీ చేసుకుంటే మన ట్రాన్స్ఫర్మేషన్ కూడా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ యూజువలీ రెగ్యులర్గా బాల్కనీని క్లీన్ చేస్తూనే ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే క్లీనింగ్ ఫినిష్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ అయితే లైట్స్ అన్నీ అసలు ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి వాటిని బాల్కనీలో సెట్ చేయడానికి ట్రై చేసాము. కానీ అవి హ్యాంగ్ చేయడానికి కొంచెం హెల్ప్ కావాలని అర్థమైంది మాకు. సో రేపు మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారు. సో వాళ్ళ హెల్ప్తో లైటింగ్ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయ్యాం రేపు. బట్ ఈరోజు అయితే టైం వేస్ట్ చేయకుండా ప్లాన్స్ అవన్నీ సెట్ చేద్దామని స్టార్ట్ చేసాము. చెట్లు నాటడం అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట, క్యూట్వి. మా దగ్గర ఒక చిన్న ల్యాడర్ ఉంది. సో అందులో ఈ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ అన్నీ పెడదామని ట్రై చేస్తున్నాం అనమాట. సో ఆ లుక్ ఎలా వస్తుందో చూడండి. సో ఫస్ట్ అయితే పాటింగ్ చేసి అంతా మట్టి వేసి అన్ని చెట్లన్నీ పెట్టేసి సో ఇవన్నీ ఇలా తర్వాత ఆ ల్యాడర్లో సెట్ చేయాలన్నమాట అన్నీ. సో నిజంగా ఇలాంటి అసలు మేకోవర్ యాక్టివిటీస్ చాలా ఫన్గా ఉంటాయి కదా. ఎస్పెషలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఇలా హోమ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే ఇదొక థెరపీలా అనిపిస్తుంది అనమాట. వర్క్ చేస్తున్నట్టే కాకుండా ఇద్దరు కలిసి మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇలా కపుల్గా కలిసి హోమ్ మేకోవర్స్ అండ్ డెకరేటింగ్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి.
పాటింగ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయింది. అండ్ ఈ ప్రాసెస్లో బాల్కనీ అంతా కొంచెం మెస్సీ అయిపోయింది. సో ప్లాంట్స్ అండ్ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసి క్విక్గా బాల్కనీని మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాం. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే అయితే మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. సో వాళ్ళ హెల్ప్తో లైట్స్ సెట్ చేయడం స్టార్ట్ చేసాము. నిజంగా ఈ లైట్స్ కోసం నానా తంటాలు పడ్డాము. అసలు మా బాల్కనీ హైట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లైట్స్ పైన ఫిక్స్ చేయడం కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. లైట్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి వైర్స్ని నీట్గా ఉండేలా సెట్ చేయడం కూడా చాలా కష్టమైంది. బట్ ఫైనలీ డబుల్ సైడెడ్ టేప్తో వైర్స్ని ఎక్కడికక్కడ సెక్యూర్ చేసి లైట్ సెటప్ అయితే కంప్లీట్ చేసాము. ఫైనలీ లైట్ సెటప్ కంప్లీట్ అయ్యాక నా బ్రెయిన్లో అయితే ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందనమాట. ఇంట్లో యాక్చువల్లీ మేము యూజ్ చేయకుండా ఉన్న నెట్ మెటీరియల్ కర్టెన్స్ ఉన్నాయి. సో అవి బాల్కనీలో యాడ్ చేస్తే లుక్ ఇంకా కాజీగా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అనిపించింది. నాకు కొంచెం ఆ మూవీస్లో ఆ సాఫ్ట్ నెట్ కర్టెన్స్ చూసి అదొక వైబ్ లాగా బ్రెయిన్లోకి ఎక్కిపోయింది అనమాట. సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటే నాకు ఇలా ఒక ఐడియా వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనూజ్ ఆల్వేస్ రెడీగా ఉంటాడనమాట. నేను ఏం చేద్దామన్నా కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఇమీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాడు. అండ్ ఈ మేకవర్లో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో ఇలానే సపోర్టివ్గా ఉంటాడనమాట. సో మేమైతే ఈ కర్టెన్స్ని హ్యాంగ్ చేయడానికి వాల్మార్ట్ నుంచి ఈ స్టీల్ వైర్ అండ్ ఈ కటింగ్ ప్లయర్ అండ్ ఇంట్లోనే మాకు టూల్ కిట్ ఉంది. సో ఈ 3 అండ్ మాకు ఇంట్లో ఉన్న కర్టెన్స్ ఈ 4 ఐటమ్స్తో సెట్ అయిపోయాయి అనమాట. అవి ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో బాల్కనీ సెటప్ మొత్తం ఫినిష్ చేసి ఇద్దరం మంచిగా రెడీ అయ్యి ఈ బ్యూటిఫుల్ స్పేస్లో ఒక కాజీ డేట్ నైట్ లాగా స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అయితే మేము ప్రీవియస్గా ఉన్న ఇంటి బాల్కనీలో యూజ్ చేసేవాళ్ళం. అది ఆల్రెడీ మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బాల్కనీ మేకవర్లో రీయూజ్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఇక్కడ సెట్ చేశాక బాల్కనీ లుక్ ఇంకా క్యూట్గా కంప్లీట్గా అనిపించింది అనమాట. మా దగ్గర ఆల్రెడీ ఈ క్యూట్ లిటిల్ టేబుల్ ఉంది. సో దాన్ని కూడా బాల్కనీలో రీయూజ్ చేస్తున్నాం. అండ్ దాని మీద ఉన్న క్యూట్ పెయింటింగ్స్ వల్ల టేబుల్ చాలా యూనిక్గా అండ్ ఎస్థెటిక్గా కనిపిస్తుంది. అండ్ దానిపైన ఒక బుద్ధ స్టాచ్యూని ప్లేస్ చేస్తున్నాం. సో బాల్కనీ ఇంకా పీస్ఫుల్ అండ్ కామింగ్ వైబ్ వస్తుంది అని అనిపించింది మాకు. టేబుల్ పక్కన ప్లాంట్స్ని అరేంజ్ చేసి అండ్ నేను ఆల్రెడీ సెట్ చేసిన ల్యాడర్ విత్ ప్లాంట్స్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసాము. నాకైతే ఆ కార్నర్లో చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉందనిపించింది. మరి మీకు ఈ అరేంజ్మెంట్ ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ చిన్న క్యూట్ బొమ్మలు స్పెషల్గా ఇండియా నుండి తెప్పించుకున్నవి. అండ్ ఈ బాల్కనీ డెకర్కి కొంచెం మన టచ్ అండ్ ఎక్స్ట్రా క్యూట్నెస్ యాడ్ చేయడానికి వాటిని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అయినా కూడా ఓవరాల్ లుక్ని చాలా బ్యూటిఫుల్గా మార్చేస్తాయి కదా. ఈ గ్రాస్ మ్యాట్ని అయితే మేము బర్లింగ్టన్లో షాపింగ్ చేసాము. సో ఇది చాలా క్యూట్ అనిపించింది. యాక్చువల్లీ మా బాల్కనీకి కరెక్ట్గా సరిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. సో సైజ్ మెజర్ చేసుకొని ఇంకా తీసేసుకున్నాం అనమాట. వైబ్ బాగా సెట్ అవుతుంది అనిపించింది.
ఇక్కడైతే నేను మంచిగా పకోడీ ప్రిపేర్ చేసుకుందామని బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి ఫస్ట్ టైం నేను ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు. సో లెట్స్ ట్రై అండ్ సీ. ఆనియన్ పకోడా చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. మీకు పకోడీ ఇష్టమేనా నాకు కామెంట్స్లో చెప్పండి. సో వితౌట్ ఆయిల్ ట్రై చేస్తున్నాం కదా, ఐ డోంట్ నో టేస్ట్ ఎలా ఉండబోతుందో. అండ్ మీన్ వైల్ బయట అనుజ్ అయితే బాల్కనీకి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఇంకా కొన్ని లైట్స్ యాడ్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ మన బాల్కనీ మేకోవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్లీ ఎంప్టీగా ఉన్న బాల్కనీని ప్లాంట్స్, లైట్స్, కర్టెన్స్ అండ్ క్యూట్ డెకార్ ఐటమ్స్ యాడ్ చేసి ఇలా ఒక బ్యూటిఫుల్ కాజీ స్పేస్లా ట్రాన్స్ఫార్మ్ చేశాము. మీకు ఫైనల్ లుక్ ఎలా అనిపించింది? ఈ మేకోవర్లో మీ ఫేవరెట్ కార్నర్ ఆర్ ఫేవరెట్ డెకార్ ఐటమ్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇలాంటి హోమ్ అండ్ బాల్కనీ మేకోవర్ వీడియోస్ చూడటం ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చెప్పండి. మీకు నచ్చితే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మేకోవర్ వీడియోస్ ప్లాన్ చేస్తాను. అండ్ మేకోవర్ కంప్లీట్ అయ్యాక మేము ఛాయ్ అండ్ పకోడీ ఇక్కడ సెట్ చేసుకొని పీస్ఫుల్గా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట. నిజంగా ఇలాంటి సింపుల్ మూమెంట్సే చాలా స్పెషల్ మెమరీస్గా మిగిలిపోతాయి. అండ్ ఇద్దరం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఈ బాల్కనీ ఇప్పుడు మా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. అండ్ మాకైతే ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా ఇంకా ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. అలా చాయ్ తాగుతూ పకోడీ తింటూ మాట్లాడుకోవడం మా బెస్ట్ టైం పాస్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ బాల్కనీ. ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు నచ్చిందా? బిఫోర్ టు ఆఫ్టర్ డిఫరెన్స్ ఎలా అనిపించింది? మీ హానెస్ట్ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.